ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ పేరు సెలవా సెలవు. రచించిన వారు హిమబిందు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆ రోజే భారతీదేవి ఇంటికి వస్తున్నది. ఆ ఇంట్లో సభ్యులందరి కళ్ళల్లో ఆత్రత, ఆరాటం, ప్రతీక్షణం, ఎదురుచూపు. అమ్మా, 11 గంటల తర్వాత అమ్మమ్మ వస్తుందన్నావు మరి? గోడ గడియారం వైపు చూసింది సువర్చల. 12 అయ్యింది. నాకు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పినా బలవంతంగా లాక్కొచ్చావు. ఈ ఊళ్ళో ఉండే వాళ్ళమే కదా, రేపు చూడకూడదా? కొడుకును కోపంగా కరవబోయి ఆగింది. అన్నలు, వదినలు, వాళ్ళ పిల్లలు, చెల్లెళ్ళు, చెల్లెళ్ళ భర్త, పిల్లలు హాల్లో తలోవైపు కూర్చొని ఉన్నారు. 1 గంట దాకా చూస్తాను, రాకుంటే నేను వెళ్ళిపోతాను, గోడకు చెప్తున్నట్లు చెప్పి వెళ్ళిపోయాడు బాలు. అమ్మలు, పిల్లల్ని సక్రమమైన మార్గంలో నడిపించు. ఈ నడకే రేపటి భవిష్యత్తుకు పునాది. పరుగులు పెట్టించి పడివేయగలదు, జాగ్రత్తగా నడిపించి కోరుకున్న స్థానంలో నిలబెట్టగలదు. మంచిది. వెటకారం తల్లి చెప్పిన జాగ్రత్తలకు తన నిర్లక్ష్యపు సమాధానం. మరీ ఇంత ఆలస్యం చేశారేమిటి? విసుగు మిళితమైన స్వరంతో అన్నాడు మాధవ్. అదే నాకు అర్థం కావడం లేదు. చిరాకు నిండిన గొంతుతో అన్నవైపు తిరిగాడు ఈశ్వర్. డాడీ, నానమ్మ ఎప్పుడు వచ్చేది? 5 ఏళ్ల నానికి ఎవరూ సమాధానం చెప్పలేదు. బావగారు, మీరు కాసేపు పడుకోకూడదు? చెల్లెలి భర్తగా, ఆ ఇంటి అల్లుడేగా, ఎంతో గొప్ప స్థానం ఇస్తున్నట్లుగా పై పై మర్యాదపు మాటలు. పర్వాలేదు, అతనికి తెలుసు వీళ్ళ మనస్తత్వాలు. అందుకే అంటీ ముట్టనట్లుగా పరాయి వ్యక్తిగా ఉంటాడు. ఇప్పుడైనా వచ్చింది అత్తగారి కోసం, అంతే. వీరితో తనకేమిటి? వంటలన్నీ చల్లారిపోతున్నాయని పెద్ద కోడలు రమణి గొనుగుడు. కాస్త ఈయనకు ఈ మధ్యదాకా బాగోలేదు, ఇంత తిని టాబ్లెట్లు వేసుకుంటే ఈయన మనిషి. చిన్న కోడలు శారద సనుగుడు. మరో 3 గంటలు గడిచాయి అన్నట్లుగా బాలు 1 గంటకు వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చేసరికి ఎంత ఆలస్యం అవుతుందో భోజనాలు కానిద్దామని మాధవ్ పురమాయిస్తే అంతా భోజనాలు కానిచ్చారు. డాడీ, నానమ్మ వచ్చేసరికి సాయంత్రం అవుతుందేమో. నేను డాలీ మ్యాట్నీకి వెళ్ళమా? మీరు వెళ్ళగానే నాయనమ్మ వస్తే? పిక్చర్ వద్దు, ఏమీ వద్దు. సరదాగా చెస్ అన్నా షటిల్ అన్నా ఆడుదాం. పిల్లలు కూడబలుక్కొని ఆటల్లో మునిగిపోయారు. ఉదయం పూట ఉన్న ఆత్రత, ఆదుర్ద ఏ ఒక్కరిలోనూ లేవు. కూర్చున్న స్థానాల్లోనే పడకసీను వేశారు. కాసేపటికి నిద్రపోయారు కూడా. అల్లుడు ముకుందరావు కుర్చీలో కునికిపాట్లు పడుతుంటే సువర్చల గుమ్మంలో దిగాలుగా కూర్చొని వీధిలోకే చూస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ అందర్నీ ఒకేసారి తట్టి లేపుతున్నట్లు హారన్ మోగించుకుంటూ ఇంటి ముందు వచ్చి ఆగింది నల్లటి ట్యాక్సీ. బిలబిలామంటూ ట్యాక్సీ చుట్టూ మూగారు సభ్యులంతా. భారతీదేవి దిగింది ట్యాక్సీ నుండి. డాక్టర్ కోదండపాణి డోర్ తెరిచి పట్టుకోగా, అమ్మా, అమ్మా, అత్తయ్య, నానమ్మ, అమ్మమ్మ ఆపేక్షలు, ఏడుపులు, కౌగిలింతలు అన్నీ వీధిలోనే అయిపోయాయి. లోపలికి పదండమ్మా, డాక్టర్ గారు, కోదండపాణి, పరమేశ్వం ఇద్దరూ ఒకేసారి అన్నారు. అంతా అడ్డు తొలగారు. భార్య భుజాల చుట్టూ చెయ్యి వేసి మెల్లగా లోపలికి నడిపించుకొని తీసుకువచ్చాడు పరమేశం. గదిలోకి తీసుకుపోతున్న భర్తతో అంది భారతీదేవి లోగొంతుకతో, కాసేపు ఈ కుర్చీలో కూర్చుంటా అని. అలాగే అంటూ కూర్చోబెట్టాడు పరమేశం. మళ్ళీ కలుస్తా అని వెళ్ళిపోయాడు కోదండపాణి. పేరు పేరున అందర్నీ పిలిచింది, ఆప్యాయత కురిపించింది. అలాగే వాళ్ళు తన ఆరోగ్యం గురించి కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ఆపేక్ష చూపిస్తుంటే తట్టుకోలేనట్లు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది కాసేపు. సువర్చల, సుమతి ఇంకా ఏడుస్తూనే ఉన్నారు, తల్లిని చూస్తూ తరచి తరచి. రమణి, శారద వదినల హోదాలో ఓదారుస్తున్నారు. కాసేపు మీరు విశ్రాంతి తీసుకోవడం మంచిది, మన్ననగా ముకుందరావు అనేసరికి పరమేశ్వరం విర్రిక్కిపడి కన్నీళ్లు తుడుచుకొని భార్య దగ్గరగా వచ్చాడు. కాసేపు పడుకుందు పద, ప్రయాణంలో బాగా అలసిపోయావు అంటూ గదిలోకి తీసుకెళ్లాడు. అడుగు కొత్త ప్రపంచంలోకి పెట్టినట్లు అనిపించింది భారతీదేవికి. 3 నెలలుగా బాగా హాస్పిటల్లో నరకంలో ఉన్నట్లుగా ఉంది. కోదండపాణి రికమెండేషన్ మీద ఎంత చూసినా అక్కడికి ఇక్కడికి తేడా తేడాయే. తన మంచం, తన పక్క, తనకిష్టమైన కిటికీ. మెల్లగా నడిచింది భర్త చేతుల్ని పక్కకు జరిపి కిటికీ దగ్గరకు. ఆప్యాయంగా తనుపుల్ని నిమిరింది. ధారాళమైన గాలి శరీరాన్ని ప్రేమగా పలుకరించింది.
ఎన్ని పగుళ్ళు, ఎన్ని రాత్రులు తను ఈ కిటికీ దగ్గర గడిపింది. ఎన్నిసార్లు తన ఆవేదనను దిగమింగుకుంది. ఎన్నిసార్లు ఎవరూ లేని ఒంటరి అయిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. వెక్కిళ్ళు వినిపిస్తే వెనక్కి తిరిగింది. కంగారుగా గోడవైపు తిరిగి కండువాలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు పరమేశం. తడబడుతున్న అడుగులలో క్షణంతో భర్తను చేరింది భారతీదేవి. ఏమండి, ఏమండి, ఏమిటిది? ఊరుకోండి, పిల్లలు వస్తారు, ఊరుకోండి. వీపు నిమురుతూ అననూయంగా మెల్లగా అంది. ఆ చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ భారతి అంటూ తన భార్యను అక్కున చేర్చుకుని బావురుమన్నాడు పరమేశం. భారతీదేవి కళ్ళు నిండుకున్నాయి. భారతి, నువ్వు మాటలు పెగల్లేదు పరమేశ్వానికి. ఎండిపోయిన పెదవుల మీద వాడిపోయిన చిరునవ్వును చూసి తల్లడిల్లిపోయాడు. ఎంతో కాలం ఉండను. అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను. చిన్నపిల్లాడే అయిపోయాడు పరమేశం. భర్తను సముదాయించాలని 4 మాటలు మాట్లాడి అంతో ఇంతో ఓదార్పునివ్వాలని అనిపించినా ఏమాత్రం ఓపిక లేకపోయింది. కళ్ళు తిరిగినట్లు అనిపించింది. కాసేపు పడుకుంటాను మెల్లగా అంది. అతి జాగ్రత్తగా మంచం దాకా నడిపించి పదిలంగా పడుకోబెట్టాడు భార్యని. స్విచ్ వేశాడు. ఫ్యాన్ తిరగలేదు. టేబుల్ మీదున్న పేపర్ అందుకొని విసరసాగాడు. భారతీదేవి కళ్ళు మూతలు పడ్డాయి అలసటగా. వారం రోజులయ్యింది భారతీదేవి వచ్చి. ఆ రోజు ఉదయమే ముకుందరావు వెళ్ళిపోయాడు శారదను మరో వారం తర్వాత రమ్మనమని. భర్త లేని సువర్చల పిల్లలతో అక్కడే ఉంది. కొడుకులు 10 రోజులు సెలవు పెట్టారని తెలిసింది. అంతా తన చుట్టూ మూగి ఏవో మాటలు చెబుతూ ఎంతో ఆనందంగా ఉంచుతున్నారు. అమ్మా, అమ్మా, అత్తయ్య, అత్తయ్య, ఎప్పుడూ ఎవరో ఒకరు పిలవటమే, ఏదో మాట్లాడటమే. ఎంత సంతోషం, ఎంత తృప్తి. ఓయ్, కానీ ఇప్పుడా, ఈ చివరి గడియల్లోనా? ఇదివరకు కొంతలో కొంతైనా ఈ ఆనందం కలిగితే తన ఆత్మ కొంతవరకైనా తృప్తి పడేది. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఉంటే తన హృదయం తట్టుకోలేకపోతుంది. ఎక్కువసేపు నిలవలేని ఆనందం అవుతుంది. ఆనందం తృప్తి పడమన్నా తనకు తెలియకుండానే ఆవిరైపోతుంది. కళ్ళ నిండా నీళ్లు కణతల మీద జారాయి. మెల్లగా లేచి కిటికీ దగ్గరకు వచ్చింది. దూరంగా కొబ్బరి చెట్టు దగ్గర పరమేశం, కోదండపాణి మాట్లాడుతూ కనిపించారు. ఏముంటుంది, అంత రహస్యంగా మాట్లాడుకునేది తన గురించే. తను ఎన్నాళ్ళు బతుకుతుందని. 3 నెలలు, 6 నెలలు, లేకుంటే కొన్ని రోజుల్లో ముదిరిపోయిన క్యాన్సర్ తన బతుకుని తుడిచేస్తుంది. తన జీవితాన్ని మాయం చేస్తుంది. ఇప్పుడైనా కోదండపాణి బలవంతం మీద కానీ తనపై శ్రద్ధ ఎవరికి ఉందని కళ్ళల్లో నీటి పొరలు కమ్మాయి. అంతా మసకగా కనిపించింది. ఓపిక లేక వచ్చి మంచం మీద పడుకుంది భారతీదేవి. కళ్ళ ముందు అప్పటి రోజులు కదులుతున్నాయి. అప్పటికి ఆలోచనలు మెదులుతున్నాయి. మగతగా, మత్తుగా అనిపిస్తుంటే వాటిని బలవంతంగా నెట్టివేస్తూ ఆనాటి వేదనను గుర్తు తెచ్చుకోసాగింది భారతీదేవి. అత్త, మామ, 3 ఆడపడుచులు, 2 మరుదులు ఉన్న కుటుంబంలోకి అడుగుపెట్టింది పెళ్లి పేరుతో భారతీదేవి. పరమేశం జెడ్పీ స్కూల్లో తెలుగు మాస్టారు. 3 గదులున్న ఆ ఇంట్లో మసలటం మహా కష్టంగా అనిపించేది. తమ ఇంట్లో తను, అక్క 2. ఉన్న దాంట్లోనే కాస్త ఘనారంగానే బ్రతికారు. కుటుంబం కాస్త పెద్దదే అయినా అబ్బాయి యోగ్యుడని, 4 మధ్య ఉంటావని తండ్రి నొప్పించకుండా ఒప్పించాడు. అక్క, అమ్మ వంత పాడారు. నెమ్మది తత్వం నీది, సర్దుకుపోగలవని అన్నింటికీ సరే అనంది. పెళ్ళైపోయింది. కట్నం భారీగానే ఇచ్చినా లాంఛనాలు అంటూ లాగాల్సినంత వరకు లాగారు. పండుగల పేరుతో మరికొన్ని లాంఛనాలు, బట్టలు, వస్తువులు, ఇలా ఏవేవో ముడుతూనే ఉన్నాయి. తనలో మాత్రం వెలితి. ఎందుకు ఉండదు వెలితి? భర్తతో ఏకాంతంగా మాట్లాడే వీలుందా? భర్తతో కలిసి ఎటైనా వెళ్ళేది ఉందా? బయట కనుకుంటే అసహ్యంగా ఉంటుంది. కానీ తమ ఒంటరితనం కోసం అందరూ నిద్రపోయేదాకా చూడవద్దు. వంటగది తమ పడక గది. తండ్రి ఇచ్చిన ఫ్యాన్ కాస్త అత్తగారి ఆరోగ్యం బాగోలేదని పేరుతో ఆవిడ దగ్గర ఉండిపోయింది. ఎప్పుడో ఒక్కసారి వంటగది కిటికీ నుండి కాస్తంత గాలి. కొద్దిసేపు అనుకోగానే ఎలాగూ అనిపించేది. వెంటనే తన ఆలోచనలు తప్పు అనుకొని
ఉన్నదానిలో ఆనందం వెతుక్కోవాలి అనుకునేది. ఏమండి, "ఉమ్, ఈరోజు సెలవు పెడతారా? ఎందుకు?" "అత్తయ్య మామయ్య పెళ్ళికి వెళ్తున్నారు. మీ చెల్లెళ్ళు సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు. మీ తమ్ముళ్ళు సాయంత్రం కానీ రారు. మనం మనం అదే సరదాగా మాట్లాడుకోవచ్చు." ఎర్రటి కళ్ళతో చూశాడు భార్య వైపు. వణికిపోయింది భారతి. "మీకు వీలైతేనే." "వీలవ్వదు" మొండిగా చెప్పి వెళ్ళిపోయాడు. 3 ఏళ్లలోనే తల్లి తండ్రి చనిపోయారు. కుమిలిపోయింది, కృంగిపోయింది. పొలం అమ్మి 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశారు అత్తమామలు. కొంత ప్రశాంతంగా అనిపించింది. పెద్ద మరిది ప్రేమించారని ఎవరో కులంగాని అమ్మాయిని తీసుకువచ్చి ఇంట్లో గొడవపడి శాశ్వతంగా ఇల్లు దాటి వెళ్ళిపోయాడు. ఏ సరదా సంతోషం లేకుండానే 4 పిల్లల తల్లి అయింది భారతీదేవి. మామగారు పక్షవాతం వచ్చి చనిపోయాడు. దిగులుగా పరమేశం అయిపోయాడు. అలా ఉన్న భర్తను ఎంతగానో ఓదార్చాలనిపించేది. దగ్గరగా కూర్చోవాలనిపించేది. ఎప్పుడో గానీ అలా అవకాశం దొరికేది. ఈరోజు నిజంగానే పండుగ. "ఈరోజు సెలవు పెడతారా?" "సెలవా? వీలు కాదు. రేపు దాన్ని చూడడానికి పెళ్లివారొస్తున్నారు. ఈరోజు రేపు అంటే కష్టం." "సెలవు సెలవు అంటావు. ఇప్పుడు మనకేం తక్కువైందని?" "ఆహా, అది కాదు." అత్తగారు రావటంతో తడబాటు. "ఏంటిరా?" అని ఆవిడ అడగటం, ఈయన చెప్పటం. ఆవిడ గొనగటం మామూలే. ఇల్లమ్మి చెల్లెల పెళ్ళిళ్ళు అయిందనిపించాడు పరమేశం. తమ్ముణ్ణి బాగా చదివించాలని తన ఫ్రెండ్ లెటర్ రాసి పంపించి నెలకు 300 పంపిస్తున్నాడు. ఆ తమ్ముడు చదివేది BA మొదటి సంవత్సరం. అన్ని సమస్యలు తీరాయి అనుకుని మొక్కుకున్న వ్రతం మిగిలి ఉంటే దాన్ని ఆ రోజు తీర్చుకోవాలనుకుంది. "ఏమండి, ఏంటి సెలవు పెట్టాలా?" ఎంత హేళన మాటల్లో! చిచి, మనసు బాధపడినా చెప్పింది. "వీలు కాదు. వ్రతాలు నోములు సెలవులేమిటి? నాన్సెన్స్. సెలవు పెట్టడానికి అర్థం ఉండాలి. నా షర్టు గుండి కుట్టవా? మంచి కోడలు, మంచి వదిన అనిపించుకున్నావు. మంచి భార్య అని కూడా అనిపించుకో." అదో జోకు. అసహ్యంగా భారతికి ఇలాంటి మాటలు. స్కూల్లో అంతా ఎక్స్కర్షన్కి వెళ్ళొచ్చు. ఫ్రెండ్ భార్య అన్నయ్య అని ప్రేమగా కురిపిస్తుందని, మ్యారేజ్ డే మిమ్మల్ని కూడా పిలిచాను అని ఆప్యాయంగా అడిగిందని, సెలవు పెట్టి వెళ్ళి కొన్ని గంటలు గడిపి అలాగే వారితో మ్యాట్నీకి వెళ్ళి వచ్చాడు. మనసు ఆపుకోలేక అడిగింది, "మీతో పాటు నన్ను పిలవచ్చు కదా వాళ్ళు" అనని. అన్నాడు, "నీకు వీలు కాదని నేనే చెప్పాను." మండిపోయింది భారతీదేవి మనసు భర్త సమాధానం విని. అంటే తను ఎప్పుడూ ఇక్కడే ఈ ఇంట్లోనే మగ్గిపోవాలా? భర్తతో పిల్లలతో ఏనాడైనా బయటకు వెళ్ళిందా? ఆడపడుచుల పెళ్ళిళ్ళు పురుళ్లతో వచ్చిపోయే బంధువులకు చేస్తున్న మర్యాదలతో ఎంతగానో అలసిపోయింది భారతీదేవి. ఏ ఒక్కనాడు మనసుకు ఆనందం అనేది కించిత్తు కూడా కలుగలేదు. తన భర్త తనను ఎందుకు అర్థం చేసుకోడు? తను ఒక మనిషేనని, మనసుంటుందని, చిన్న చిన్న కోరికలు ఊహలు ఉంటాయని ఆలోచన రాదా? వేరే వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తాడు. అంత మాత్రమైనా తను కాదా? వీళ్ళకేనా బిరుదులు? జీవిత భాగస్వామి అని, అర్ధాంగి అనని, సజావుగా నడవాలనుకుంటున్న సంసార రథంలో ఒక చక్రమని, ఇలా ఎన్ని వాటికి విలువ? మాటల వరకేనా? తనే కాదు, ఎంతోమంది భార్యలు ఇలా మనసు పెట్టే బాధకు మెలికలు తిరిగిపోతూ కృంగిపోతున్నారు. తను చాలామందిని చూసింది, విన్నది. వారి భావన తప్పు అనుకునేది పెళ్లి కాకముందు. తను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తరువాత చాలా విషయాలలో నిజమనిపించింది. భార్యలో కానరాని అందం బయట స్త్రీలో కనిపిస్తుంది. పరాయి స్త్రీలో ఏ చిన్న గొప్పతనం కనిపించినా దానికి ఎన్నో పొగడ్తలు, ప్రోత్సాహం. ఇంట్లో ఆడది మగ్గిపోతూ ఉండాలి. అసలు మనమనేది ఉండకూడదు. ఆవిడకి ఏ విషయంలోనూ గుర్తింపు ఉండదు. అందరికీ పనికొచ్చే యంత్రంలాగా మాత్రం పనిచేయాలి. "ఏమండి, బాబుకు జ్వరం కాస్త ఎక్కువయ్యింది. ఈరోజు కాస్త సెలవు పెట్టకూడదు?" "సెలవా? వీలు కాదు. రేపు ఇన్స్పెక్షన్ ఉంది." "రేపు కదా ఈరోజు నేను అడిగేది. ఉండి ఏం చెయ్యను? వాడి జ్వరం తగ్గించగలనా?" "అమ్మని తీసుకెళ్ళు హాస్పిటల్కి. దీనికోసం అనవసరంగా సెలవు వేస్ట్ ఎందుకు? మరీ అవసరమైతే వాడుకోవాలి గాని." ప్రతి చిన్నదానికి సెలవంటే ఎలా? కండువా మడత సరిచేసుకుంటూ వెళ్ళబోతున్న అతన్ని పులిపంజాలాగా పట్టుకొని లాగి కసితీరా హింసించాలనిపించింది. బాధను దిగమింగుకుంది. 2 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. "రేపు ఊరెళ్తున్నా.
దేనికి అని అడగాలని అనిపించకున్నా అడిగింది. మా ఫ్రెండ్ ఝాన్సీ కొడుకు స్కాలర్షిప్ ఆగిపోయింది. నిన్న సాయంత్రం ఝాన్సీ భర్త బజార్లో కలిసి చెప్పాడు. ఆ విషయంలో కాస్త పైరవీ చెయ్యాలి. లీవ్ లెటర్ రాసిస్తాను. రామారావు గారింటికి పంపించు మాధవ్తో. భారతి సువర్చలను అంతగా పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ మాధవ్ ఈశ్వర్ చదువుల జాగ్రత్త. తెల్లవారుజామున సరిగ్గా లేవటం లేదు. నువ్వు రేపటి నుంచి శ్రద్ధగా లేవు. ఆవలిస్తూ అటు తిరిగి పడుకున్నాడు పరమేశం. ఇవి ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు మధ్యకాలంలో తమ మధ్య నడిచిన మాటలు. ఉదయం పేపర్ చూడటం, స్నానం, టిఫిన్, తిని స్కూలుకి వెళ్ళటం, మధ్యాహ్నం వచ్చి అన్నం తిని మళ్ళీ వెళ్ళటం, సాయంత్రం వేళ స్కూల్ అయిపోగానే అందరి సమస్యలు తనవే అయినట్లు తెలుసుకొని చర్చించి ఎప్పటికో ఇంటికి రావటం, తినటం, అలసిపోయానని నిద్రపోవటం. రోజూ ఇంతే. ఏనాడు మార్పు ఉండదు. ఇంటి విషయాలు, పిల్లల విషయాలు అన్నీ తనే పట్టించుకోవాలి. అతనికి నచ్చనిది ఏది జరిగినా పూర్తిగా బాధ్యురాలు తనే. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. అత్తగారు చనిపోయింది. చిన్న కొడుకు ఉద్యోగం రీత్యా దూరంగా వెళ్ళిపోయినా పెద్ద కొడుకు ఈ ఊళ్ళోనే ఉద్యోగం రావడంతో ఇక్కడే ఉంటున్నాడు. భర్త వలన లేని ఆనందం పిల్లల వలనైనా కలుగుతుందనుకున్న ఆశ కాస్త నిరాశగా అయిపోయింది. వారం రోజుల నుండి జ్వరం వస్తుంది భారతీదేవికి. మెడికల్ షాప్లో జ్వరం కోసం టాబ్లెట్లు అడిగి తెచ్చారే కానీ ఏ ఒక్కరూ హాస్పిటల్కి తీసుకెళ్లాలని అనుకోలేదు. చెప్పలేని నీరసం, మనసు దిగులు. చాలా వరకు మనిషి కుంగిపోయింది. దగ్గుతుంటే పాప లేస్తుందేమో అని విసుగ్గా చూసేది కోడలు. రమా, అమ్మకు పాలు ఎక్కువ ఇవ్వు రేపటి నుంచి. కొడుకు అథారిటీ. పొద్దస్తమానం ఇంట్లో ఉండే బదులు అలా గుడికి వెళ్ళరాదు? కాస్త ప్రశాంతంగా ఉంటుంది. రమా, నీతో పాటు మీ అత్తగారిని కూడా బజారుకి తీసుకువెళ్ళు. కూరలు కొనటానికి వెళ్తావుగా రోజు. ఎర్రటి కళ్ళతో కోడలు భర్త వైపు చూస్తుంటే అర్థం చేసుకుంది భారతీదేవి. భర్తతో వెళ్ళాలని పాపం ఆ అమ్మాయికి ఆశపడటంతో తప్పేముంది? తీరిక లేదు అని కొడుకు అంటే అతని మీద కసితో, కోపంతో తనంతట తానే కొన్ని పనులు చేసుకోవాలనుకుంది. చేస్తుంది స్వేచ్ఛగా. కానీ అందులో ఆనందం మాత్రం పొందటం లేదని ఏనాడో గమనించింది. ఎక్కువ భారాన్ని మీద వేసుకోవటంతో బజారు పనులన్నీ చేయటం తప్పనిసరి అయ్యింది. కొడుకుకు మరి కాస్త సమయం దొరికి మరింత హాయిగా ఉంటున్నాడు. తండ్రి తోవలోనే తనయుడు నడుస్తున్నాడు. దాదాపు తండ్రి మనస్తత్వమే వీడిది కూడా. కాస్త తగ్గిందా జ్వరం? చేయి పట్టుకొని చూస్తున్న భర్త వైపు చూసింది భారతీదేవి. తడి ముఖం మీద వేసుకున్న పౌడర్ గోడ కొట్టిన సున్నంలాగా అంటనట్లుగా కనిపించింది. సెలవు పెడతారా అని అడగబోయి మానుకుంది. కాస్త శ్రద్ధగా వేసుకో మందులు. ఆ టానిక్ తాగుతున్నావా? నువ్వు అడ్డం పడుకున్నావనుకో అంతా ఫినిష్. మేమంతా ఆహాకారాలు చెయ్యాలి. నీకో విషయం చెప్పాలనుకుని మర్చిపోయాను. మీ ఇంట్లో అద్దెకుండి చదివాడట కోదండపాణి అని. అతను ఇప్పుడు డాక్టర్గా వచ్చాడట గవర్నమెంట్ హాస్పిటల్కు. నిన్న చిన్న పని ఉండి వెళ్ళానులే సంతకం కోసం. మన పెళ్ళికి వచ్చాడట. నన్ను బాగానే గుర్తుపట్టాడు. మన ఇంటికోసారి రమ్మన్నాను. అలాంటి వాళ్ళు మనకు దగ్గరగా ఉంటే చాలా అవసరాలు తీరుతాయి. వినలేకపోయింది భారతీదేవి. అన్నట్లుగానే వచ్చాడు కోదండపాణి. వెనుకటి విషయాలు చాలా గుర్తు చేశాడు. రేపు హాస్పిటల్కి రమ్మన్నానని చనువుగా కోపడ్డాడు. అలా రావటం అలవాటుగా అయ్యింది. హైదరాబాద్ భార్యతో వెళ్తున్నానని భారతీదేవిని అక్కడ తనకు తెలిసిన డాక్టర్ ద్వారా చెక్ చేయిద్దామని సలహా ఇచ్చాడు పరమేశ్వరానికి. వెళ్ళేది అతని కారులోనే కనుక వెంటనే సరే అన్నాడు. భారతీదేవి రానంది. కోదండపాణి నచ్చ చెప్పాడు. కొడుకు కోడలు కూడా వెళ్ళమన్నారు. తప్పనిసరై వెళ్ళింది. ఏదో మామూలు చెకప్ అనుకున్న వారికి పెద్ద పిడుగుపాటు వార్త తెలిసింది. భారతీదేవికి క్యాన్సర్ అని, బాగా ముదిరిపోయిందని. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, అందరి పిల్లలు అబ్బాగా వచ్చేశారు. ఏడ్చారు. భారతీదేవికి కంటికి చుక్క కూడా రాలేదు. నిర్లిప్తంగా అయ్యింది ఆవిడ మనసు. ఎప్పటికైనా పోవలసిందాన్నే కదా, అయినా నాకేం లోటుందని హాయిగా వెళ్ళిపోతాను, మీరు బాధపడకండి అంటూ అందరినీ ఓదార్చింది. 2 రోజులుండి అంతా వెళ్ళిపోయారు. కొన్ని నెలల ట్రీట్మెంట్ కోసం కోదండపాణి సలహా మీద అక్కడే ఉంచారు పరమేశ్వం భార్యను. పరమేశ్వం గారు, భారతీదేవి బతుకుతుందన్న ఆశతో కాదు ఇక్కడ ఉంచుతున్నది.
కొంతకాలమైనా ఆవిడ జీవితాన్ని పొడిగిద్దామని. భారతి చివరి రోజుల్లో ఉంది. ఆవిడకి ప్రశాంతత, తృప్తి కలిగించండి. సంతోషంగా ఉంచండి. ఆవిడ కోరికలు ఏవైనా ఉంటే తీర్చండి. డాక్టర్ చెబుతున్నది. పరమేశం విని కుంగి కూలబడిపోయాడు. చాలాసేపు పరమేశ్వరాన్ని ఓదార్చాడు కోదండపాణి. కోదండపాణి అత్తగారింట్లోనే పరమేశం ఉండటం ఆ ఇంటి వారంతా ఎంతో ఆప్యాయత చూపించారు. భారతీదేవి పరమేశాన్ని తమ సొంత వ్యక్తుల్లా భావించారు. ఇంటికి హాస్పిటళ్ళకి తిరుగుతూ రోజులు గడవసాగారు వాళ్ళకి. మదన్, ఈశ్వర్ మధ్యలో 2 సార్లు వచ్చి వెళ్ళారు. 2 నెలలు గడిచాయి. మధ్య మధ్యలో కోదండపాణి వచ్చి వెళ్తున్నాడు. భారతీదేవి మాట్లాడటం అసలే అంతంత మాత్రం. ఇప్పుడు మరీ మౌనంగా అయ్యింది. పరమేశ్వంలో మార్పు వచ్చింది. స్కూళ్లకు సెలవు పెట్టేశారు. ఎక్కువ సమయం భార్య దగ్గర గడుపుతున్నాడు. ఏవేవో ప్రశ్నలు వేసి ఏ సమాధానం రాక కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నాడు. భారతీదేవి మనస్సు ఏదో ఒక క్షణంలో భర్తను అలా చూసి చివుక్కుమన్న హృదయం స్పందించడం ఎప్పుడో మానివేయటంతో నిర్లిప్తంగా చూడటం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అడగలేక అడిగాడు పరమేశం ఆ రోజు భారతిని. నీకు కోరికలు ఏమైనా ఉన్నాయా? ఎలా అడగాలో తోచక ఆగిపోయాడు. నవ్వింది భారతి అలసటగా. కోరికలా? నాకా? ఏమిటి ఇంత శ్రద్ధ? చివరి రోజులనా? ఒక్కొక్క మాట ఒక్కొక్క తుపాకీ గుండులా అతని హృదయాన్ని తాకింది. అయినా మీరు ఇక్కడ ఎందుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఎన్ని సెలవులు హృదయ అవుతున్నాయి? అవసరానికి వాడుకోవాలి కానీ అనవసరంగా ఎందుకు? నేను ఎలాగో బతకను. ఎప్పుడో కాదు, త్వరలోనే రాలిపోయే ఆకులా ఉన్నాను. నా కోసం ఎందుకు వృధాగా సెలవులు ఖర్చు చేస్తారు? ఉంచుకోండి, ముందు ముందు ముఖ్యమైన వాటికి ఉపయోగపడతాయి. భారతి, అలా మాట్లాడకు. దోసిట్లో ముఖం దాచుకున్నాడు పరమేశం. కదిలి ఏడుస్తున్నాడు. కుమిలి ఏడ్చారు. మీరు ఏడుస్తున్నారా? మీ హృదయం పాషాణం కదా, దానిలో చలనమా? ఏంటి విచిత్రం? భారతి ఆవిడ మీద వాలిపోయి వెక్కి ఏడ్చాడు. ఏ స్పందన లేకుండా జీవం లేనట్లుగా అలాగే పడుకుంది. నిజం చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నలుగురి కోసం చివరి రోజుల్లో కూడా మనసుకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భరిస్తున్నాను. మిమ్మల్ని మరీ అడుగుతున్నాను, మీరు వెళ్ళిపోండి. అదే నా కోరిక. భారతి, అలా అనకు. నన్ను క్షమించు. నిన్ను చాలా బాధ పెట్టాను. కాదు, హింసించారు, చిత్రవద చేశారు. ప్రతి క్షణం ఏనాడో మీ వలన ఆనందం పొందలేకపోయాను. ఇక దీనికి భార్యాభర్తల సంబంధం ఏమిటి? ఆ బంధంలో అర్థమేమిటి? చూసేవారి దృష్టిలో మనం భార్యాభర్తలం. నా దృష్టిలో భర్తగా మీరు స్థానం ఎప్పుడూ పొందలేకపోయారు. పరిచయస్తులు, పరాయి వ్యక్తుల్లా మాత్రమేనైనా ఉండలేకపోయారు. నన్ను ఒక వస్తువుగా భావించారే తప్ప మనిషిగా ఏనాడూ చూడలేదు. కాదు భారతి, అలా కాదు. మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. మీ ఇంటికి వచ్చాను, బాధ్యతలు నెరవేర్చాను, పిల్లల్ని తీర్చిదిద్దాను. సంసారానికి, ముఖ్యంగా మీకు నేను చేయాల్సిందంతా చేశాను. మీరు ఏ అనుభూతులు లేని జీవితంలో నన్ను ఉంచారు. మనసులో ఆనందం, వేదన చెప్పుకోగలిగేది ఒకే ఒక్క భర్తతో మాత్రమే. కంచే చేను మేస్తే సామెతగా ఏ ఆనందం ఇవ్వకపోగా ప్రతి క్షణం మనసు వేదనకు గురి చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఏ సరదా లేదు, ఏ సంతోషమూ లేదు. జీవితమంతా నిస్సారంగా గడిపాను. నాకంటే, పిల్లల కంటే మీరు బయటవారు ముఖ్యమయ్యారు. బయటవారి పొగడ్తలు మీకు కావాలి. మనుషుల మధ్య పలుకుబడి, హోదా మీకు కావాలి. 10 మంది మిమ్మల్ని గుర్తించాలనే తాపత్రయం ఉన్న వ్యక్తి మీరు. అందుకే ఇంట్లో వ్యక్తులకు ప్రాధాన్యం లేకుండా పోయింది. పిల్లలకి తండ్రిగా మీరు పట్టించుకోకపోయినా నేను పట్టించుకున్నాను. మరి నా గురించి నా మంచి చెడ్డలు ఆలోచించాల్సిన వ్యక్తి ఎవరు? మీరు. అదే నాకు పూర్తిగా కరువైపోయింది. మోయలేని భారాన్ని మోస్తూ ఈడ్చుకుంటూ వచ్చాను ఈ సంసారాన్ని. నాకు చెయ్యి విరిగితే జాగ్రత్తగా ఉండొచ్చు కదా, కట్టుతో 5 వారాలు తిరుగుతుంటావేమో, అది అతుకుతుందో లేదో, లేనిపోని చికాకయ్యింది అని విసుక్కున్నారు. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందని, జ్వరం వస్తుందని తెలుసుకొని కూడా సానుభూతి చూపించలేకపోయారు. ఎక్స్రే కోసం ఎంతగా విసుక్కున్నారు. అనవసరపు ఖర్చు అనని. మిమ్మల్ని రమ్మంటే అంతెత్తున ఎగిరారు. ఇంట్లో ఉన్నవారు చాలరా అని.
పిల్లలకు బాగోలేకుంటే నాకు భయం వేసి సెలవు పెట్టమంటే విసుక్కున్నారు. ఈరోజు సెలవు పెట్టండి, సరదాగా ఎటైనా వెళ్దామంటే హేళన చేశారు. ఎవరూ ఇంట్లో ఉండటం లేదు, సెలవు పెట్టండి, సరదాగా ఉందామంటే వ్యంగ్యంగా మాట్లాడారు. జ్వరంతో మగ్గిపోతున్న నన్ను వదిలి ఊళ్ళో వాళ్ళ పైరవీలు, ఇలా ఎన్నెన్ని అన్నీ మీకు తెలుసు. ఎన్నో చెప్పలేను, ఓపిక లేదు. అన్ని బాధ్యతలు తీరాయి అనుకుని ఇక నుండైనా ఆనందంగా గడుపుదామని మనసు ఆరాటపడుతుంటే మీకు తెలిపితే ఇంకా మనం చిన్నపిల్లలమా అన్నారు. సరదా సంతోషాలకు కూడా వయసు పరిమితి ఉంటుందా? నా మనసు పూర్తిగా నలిగిపోయింది. ఇప్పుడు నాకు కోరికలా? నాకున్న కోరికల్లా ఒక్కటే. పరమేశం నీరసించిన కళ్ళతో కాస్త వెలుగు వచ్చింది. మీ పిల్లలు మీ త్రోవలోనే నడుస్తున్నారు. చిన్నవాడు కొంత నయం అనుకున్నా, కానీ కాదు. రమణి, శారద మరో భారతిలా కాకుండా చూడండి. ఇప్పుడు నా ఘోష వింటున్నారు. ఇదే వారికి కలుగనియొద్దని వారితో చెప్పండి. మీ మార్గం తప్పని వారికి తెలియచేయండి. చివరి గడియల్లో మనసు తెలుసుకుంటే మిగిలేది ఆవేదనని చెప్పండి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇలా ఒకరి మనసు ఒకరు తెలుసుకొని గడుపుతుంటే రోజులు ఎంతో హాయిగా ఆనందంగా గడిచిపోతాయి. తృప్తి మిగులుతుంది. లేకుంటే ప్రతిరోజు భారంగా వెళ్ళదీయాలి. నడుస్తున్న కాలంతో ఇష్టం లేని ప్రయాణం చేయాలి. ఇదిగో నాలాగా. వాళ్ళు చిన్నపిల్లలు, అనుభవించాల్సిన వయస్సు, కాలం ఎంతో ఉంది. మీ కొడుకుల్ని మార్చండి. అదే నా కోరిక. సువర్చలకు భర్త లేడు. కొడుకును పట్టించుకొని ప్రయోజకుని చెయ్యండి. మీరు ప్రశాంతంగా ఉండండి అనలేను, మీరు ఉండలేరు నాకు తెలుసు. కానీ కాలం తిరిగి రానిది. ఏదో తప్పు చేశామని తీర్చిదిద్దుకుందామని ఎవరికో చెప్పి మళ్ళీ చిన్నవాళ్ళం కాలేము కదా. గడిచిన దాన్ని అలాగే ఉంచక తప్పదు. మీకు ఇప్పుడు అనిపించవచ్చు ఆనందంగా గడపాలని, తృప్తిగా ఉంచాలని. చనిపోయే ముందా? ఇప్పుడా ఈ ఆలోచన? మనిషి చనిపోతాడని తెలిస్తేనైనా ప్రేమ, ఇష్టం. మనిషి చనిపోయినా మాట చనిపోదు. నా మాటలు మర్చిపోకండి. మీరన్న మాట గుర్తొస్తుంది. ఎందుకురా అన్ని సెలవులు పెట్టారు? అవసరానికి వాడుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు మనం వెళ్ళేసరికి సెలవులు పెట్టుకొని ఉంటారేమో, మరి ఉండమని చెప్తారా? మళ్ళీ అమ్మ కోసం అవసరం అవుతుంది 10 రోజులు, అప్పుడు పెట్టవచ్చునని వెళ్ళగొడతారా? మరి ఇక మీతో సెలవు మళ్ళీ చెప్పగలనో లేదో. భారతి పరమేశం హృదయం తూట్లు పడిపోయింది. భార్య లోగొంతుకలో పదునైన కత్తిలాంటి మాటలు వాడి మళ్ళీ కోలుకోలేనట్లుగా చేస్తుందని ఊహించలేదు. ఆమెను సంతోషాలతో సరదాగా ఉంచాలనుకున్నాడు. ఉన్న కోరికలు తీర్చాలనుకున్నాడు. కానీ అన్నింటికీ ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు ఏమనుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. భారతికి ఇష్టం లేకున్నా తన తృప్తి కోసం ఇలా గడపాలి అంతే. భారతి, నీ మనసులో నేను లేకున్నా, ఇలా ఉండటం నీకు ఇష్టం లేకున్నా అనుకున్నట్లుగా చలనం లేని విగ్రహం అనుకొని నన్ను ఉండనియ్యి. నా తృప్తి కోసం, నా ఇన్నాళ్ళ ఆనందం కోసం. చివరి రోజుల్లో కూడా గెలుపు మీదేనా? కండువాలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు పరమేశం. చల్లటి గాలి ముఖానికి తాకింది. ఉలిక్కి పడింది భారతీదేవి. కరెంటు ఎప్పుడు పోయిందో మళ్ళీ వచ్చినట్లుంది. భారతి, కాస్త చల్లటి గాలిలో కూర్చుంటావా? భర్త గొంతు విని అతని వైపు చూసింది. కళ్ళు చాలా లోతుకుపోయి గడ్డం పెరిగి ఉంది. సెలవు వేస్ట్ అవుతుందంటే అర్థం చేసుకోవేం? పెద్ద కొడుకు భార్య మీద ఎగిరిపడుతున్నాడు. అలవోకగా నవ్వింది భారతీదేవి. పరమేశం ముఖం సిగ్గుతో వాలిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేస్తామని. నమస్కారం.